బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న రీతు ప్రవర్తన సేమ్ అపరిచితుల్లాగే ఉంటుంది. ఎందుకంటే తన గేమ్ కన్నా కూడా డెమన్ పవన్ గేమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతుంది. మరొకసారి 100% ప్రూవ్ అయింది. ఇక డెమన్ పవన్ కోసం ఏకంగా తనూజ అలాగే హిమానియలు వీళ్ళిద్దరితో కూడా చాలా గట్టిగా పెద్ద గొడవ ఆడుతుంది లైవ్‌లో. ఇక అసలు విషయానికొచ్చేస్తే నిన్న డెమన్ పవన్‌ని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లైవ్‌లో మూడో లెవెల్‌కి సంబంధించిన రేజ్ ద ఫ్లాగ్ అంటూ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో భాగంగా హిమానియల్ దగ్గరికొచ్చి, "హిమానియల్ ఏదేమైనా సరే నీ వల్ల మేము ఈ టాస్క్‌లో విన్నర్ అవ్వమేమో" అంటూ చెప్పుకొచ్చింది రీతు. "అదేంట్రా" అంటారు ఇమాన్యుయల్ అడిగితే, "అదేంటేంటి నువ్వు చెప్పే తొక్కలో రీజన్స్ వల్ల హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అదే రీజన్ చెప్పి మొత్తానికి డెమన్ పవన్‌ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించారు. సో, ఇప్పుడు ఆడాల్సింది నేను, బర్నీ గారు. బర్నీ గారు నేను ఆడినా సరే ఈ టాస్క్‌లో విన్నర్ అవ్వలేమంటూ రీతు మాట్లాడుతుంటే ఈలోగా తనూజ ఎంటర్ అయింది. తనూజ అంది, "రీతు నీకేమన్నా బుర్ర పని చేస్తుందా? నీ గేమ్ కోసం నువ్వు ఆలోచించుకోకుండా తీసేసిన డెమన్ పవన్ కోసం ఆలోచించి ఎలా గొడవ ఆడతావేంటి అసలు? కెప్టెన్ అవ్వలేనిది నువ్వు. ముందు నువ్వు కెప్టెన్ ఎలా అవ్వాలనేది ఆలోచించుకో. ఆ అబ్బాయి గురించి ఆలోచించింది ఇప్పటివరకు చాలు" అంటే రీతు అంటుంది, "ఏదేమైనా సరే నువ్వు మాట మార్చావు. నువ్వు ఏమన్నావు? మా టీమ్ సభ్యుల దగ్గరికి నువ్వు రావని, నీ టీమ్ సభ్యుల దగ్గర నేను రానని" అంటే ఈలోగా తనూజ అయితే, "నేను మాట మార్చుంటే నేనొక్క మాట చెప్తాను అంటే, ఆ మాట మీదే నిలబడతాను. నీలాగా 100 మాటలు మాట్లాడను రీతు అని నేను చెప్పింది ఏంటి అంటే, నీ వరకు ఏదైనా అటాక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను మేము సేవ్ చేస్తాము అని అన్నాము. ఎందుకంటే నువ్వు కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి. అంతేగాని నీ టీమ్ మెంబర్స్ అందరిని మేము సేవ్ చేస్తామని నేనెక్కడ చెప్పలేదు. నీకు అంతగా ఇదుంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని వీడియో అడుగు. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది" అంటూ ఇచ్చుకుంది తనూజ. అయినా ఏదేమైనప్పటికీ కూడా నువ్వు టాస్క్ ఆడలేదని ఎలా చెప్తావు? టాస్క్ ఆడిన తర్వాత కూడా కదా గెలుస్తామో లేదో అనేది డిసైడ్ అయ్యేది. అంతేగాని డెమన్ పవన్ ఉంటేనే నువ్వు గెలుస్తావు, డెమన్ పవన్ లేకపోతే నేను గెలవలేను అంటే అది ఎంతవరకు కరెక్ట్? అందుకే నిన్ను వెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇచ్చుకుంటున్నారు. "నీకోసం నువ్వు గేమ్ ఆడమ్మా, డెమన్ పవన్ కోసం కాదు" అని. అయినా సరే నీకు బుద్ధి మారకపోతే ఏం చేయమంటావు రీతు అంటూ తను నిజంగానే సూపర్ లాజిక్ పాయింట్‌తో చెప్పింది రీతుకి. అయినా సరే రీతు తన పద్ధతిని మార్చుకోకుండా ఏదేమైనా సరే కేవలం మీ వల్లే ఈరోజు మేము ఈ టాస్క్‌లో ఓడిపోతున్నామంటూ ఒక స్టాంప్ వేసేసింది తనుజ మీద, ఇమాన్యుయల్ మీద. అయితే ఇమాన్యుయల్ మధ్యలో కలగజేసుకొని, "రీతు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. నీకెంత బయట నెగెటివ్ వెళ్తుందో నువ్వు అర్థం చేసుకుంటలేదు" ఇమాన్యుయల్ అన్నాడు. ఏదేమైనా నిజానికి చెప్పాలి అంటే డెమన్ పవన్ అవుట్ అయిపోయాడు కాబట్టి తన కోసం రీతు అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు. తను గేమ్ ఆడి విన్ అవుతదా లేదా అనేది పక్కన పెడితేనే కదా తెలుస్తుంది. సో, మేము ఆడలేము, డెమన్ పవన్ ఉంటేనే గెలుస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.